మానసికంగా, ఆత్మీయంగా. ఇక్కడ యేసు ప్రభు ఆత్మీయంగా బలంగా ఉన్నాడు, మానసికంగా కూడా బలంగా ఉన్నాడు, కానీ శారీరకంగా బలంగా లేడు. ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అవర్ వీక్నెస్. చాలా బలీన్స్తో మాట్లాడతావు. అప్పాదితోటి కూడా నన్ను బాధ పెట్టాడు తెలుసు, అప్పాది నన్ను ఇంత మాట అన్నాడు అంటే ఫీలింగ్స్కి తినిపిస్తున్నామంట. వాట్ యు ఫీడ్ బికమ్స్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్, వాట్ యు ఫీడ్ బికమ్స్ బిగ్ ఇన్ యువర్ లైఫ్. చిన్న థాట్స్ మీ మనసులోన, మీ తలలో ఉన్న దేవుని జ్ఞానాన్ని ప్రకటించండి. ఎంత ఎమోషనల్గా మీరు హర్ట్ అయినప్పటికీ, ఎంత ఎమోషనల్గా డ్యామేజ్ చేయబడినప్పటికీ, ఎంతగా ఎమోషనల్గా మీరు దంచబడినప్పటికీ, దేవుడు అంటున్నాడు, డు నాట్ గో అకార్డింగ్ టు వాట్ యు ఫీల్, బట్ డూ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుడు అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగినది. అంటే ఇక్కడ నుండి వచ్చే ఆలోచనల్ని మీరు ఎంటర్టైన్ చేశారు అనుకోండి, ఇంకంతే మనల్ని మోసం చేసేస్తుందంట. ఘోర వ్యాధి అంటే మన జీవితం అంతా కూడా వ్యాధితో, అంటే బాధతో, ఇబ్బందితో నింపబడుతుందంట. గాడ్ వేగాలి ఎమోషన్స్ని అధికారం ఇచ్చాము కాబట్టి దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇక్కడ సరిగ్గుంటే మన జీవితం అంతా బాగుంటుంది. తైలాభిషేకము నాకు దయచేయ్య, తలను అభిషేకించయ్య, నా తలను అంటయ్య, నూతన నూనెతోటి నా తలను అంటూ. క్లియర్ మైండ్ లేక, స్పష్టమైన ఆలోచనలు లేక, దేవుని వాక్య జ్ఞానము లేక, ఎమోషనల్గా ఆలోచిస్తూ మీరు చెప్పిందే కరెక్ట్ అని మీ హృదయాన్ని అధిపతిగా చేస్తారు కాబట్టి దేవుని మహిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిని వచ్చిన మీరందరికీ కూడా మీకు ఒక చిన్న విన్నపం అండి. దేవుని జ్ఞానాన్ని అడగండి. దేవాని వాక్య జ్ఞానంతో నన్ను నింపు. గివ్ మీ అ క్లియర్ హెడ్ లార్డ్. ఏ రీతిగా ఆలోచించాలో నీవే తండ్రి, ఏ ఆలోచనలు నీకు లోబడేలాగా చేయాలో నాకు నేర్పించయ్యా.